ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. ఇంకొక దర్శనాన్ని ఇక్కడ మరి యోహాను గారు మరి చూస్తూ ఉన్నారు. ఆ దర్శనంలో ఏం జరుగుతుంది అంటే, భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండటాన్ని చూశాడు. ఆ 4 దేవదూతలు ఏం చేస్తున్నారు అంటే, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. రాబోతున్నటువంటి విపత్తులలో మరొకటండి ఇది. ఏం చూస్తున్నారు? 4 దేవదూతలు, 4 దిక్కుల్లో నిలబడుతూ 4 దిక్కుల్లో ఉన్నటువంటి ఈ దేవదూతలు ఏమి చేయబోతున్నారు? ఏం చేయబోతున్నారు? భూమి మీదనైనను సముద్రం మీదనైనను చెట్టు మీద ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా. గాలి వీచకుండా 4 దేవదూతలు భూమి యొక్క 4 దిక్కుల్లో గాలిని పట్టుకున్నారు అనుకోండి, ఏం జరిగింది చెప్పండి? అసలు ఈ వైరస్ అవసరమా? ఏమండి, పొడవటానికి కత్తులు అవసరమా? చంపడానికి పిస్టల్ అవసరమా? ఏమంటే దేశం మీద దేశం యుద్ధం చేయడానికి అణుబాంబులు లేకపోతే అటామిక్ బాంబ్స్ అనేవి అవసరమా? ఏం అక్కర్లేదండి. దేవుడు ఈ భూమి మీద మనుషును సృజించినప్పుడు ఎలా దేవుడు సృజించాడు? మట్టిని బొమ్మగా చేసి బొమ్మ యొక్క నాసికా రంధ్రములో వాయువును ఊదాడు. జీవాన్ని వాయువుని రెండింటినీ ఊదాడు. ఇప్పుడు ఆ జీవం మనిషిని పోగొట్టుకున్నాడు. ఆ జీవం ఇవ్వటానికే ప్రభువైన యేసుక్రీస్తు మరలా ఈ లోకానికి వచ్చాడు. అయితే జీవాన్ని పొందినటువంటి వారు క్రైస్తవులుగా, క్రీస్తుని ఎరిగినటువంటి వారు, జీవం కలిగినటువంటి వారు అని దేవుడి యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శరీరంలో ఉంచాడో ఆ వాయువునే దేవుడు ఆపేస్తే ఏం జరిగింది చెప్పండి? మానవుడిని చంపాలనుకుంటే దేవుడికి క్షణం పనండి. ప్రపంచం ఈ భూమి మొత్తం మీద ఉన్నటువంటి మరి జంతువులనే కానీ లేక మనుషులనే కానీ లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న జీవులన్నిటినీ కూడా ఒక్క దినమందే ఒక్క క్షణమందే చంపేయాలని దేవుడు అనుకుంటే, నాశనం చేయాలనుకుంటే, వారిని భూమి మీద సమూలంగా తీసేయాలని అనుకుంటే జలప్రళయమే అక్కర్లేదండి. 40 దినాలు వానే కురిపించక్కర్లేదు. ఒక్క 5 నిమిషాలు చాలు. ఒక్క 5 నిమిషాలు ఈ భూమి మీదకి వస్తున్నటువంటి గాలిని దేవుడు పట్టుకోమని దేవదూతలకు ఆజ్ఞాపిస్తే అయిపోయిందండి భూమి ప్రపంచం అయిపోయినటువంటిదే. అందుకంటున్నాడు, తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనా ఏ చెట్టు మీదనైనా గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. అలా వాయువును పట్టుకోబోతున్నప్పుడు ఇంకొక దేవదూత అక్కడ మనకు కనబడుతున్నారు 2వ వచనంలో. మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయపు దిక్కు నుండి పైకి వచ్చుట చూచితిని. అంటే తూర్పు దిక్కు నుండి ఒక దేవదూత, దేవుని ముద్రగల, సజీవుడకు దేవుని ముద్రగల ఒక దూత సూర్యోదయపు దిక్కు నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలగ చేయుటకై అధికారము పొందిన ఈ 4 దూతలతో ఈ దూత ఏమని మాట్లాడుతున్నది? మేము మా దేవుని దాసులను వారి నొసళ్ల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని కలగ చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఈ దేవదూతలు వెళ్లి భూమి మీద గాలి లేకుండా చెట్ల మీద గాని సముద్రం మీద గాని మరి ఎక్కడా కూడా గాలి వీచకుండా గాలిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు సూర్యోదయపు దిక్క నుండి సజీవుడకు దేవుని ముద్ర గల ఒక దేవదూత వచ్చి ఏమని మాట్లాడుతున్నది? మా దేవుని దాసులను వారి నొసళ్ల యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దు. ఇక్కడ ఒక ముద్ర మనకు కనబడుతున్నది. ఎవరైతే ఈ ముద్ర కలిగి ఉంటారో, ఎవరైతే దేవదూతల చేత సజీవుడకు మరి దేవదూత సూర్యోదయపు దిక్కు నుండి పైకి వచ్చిన సజీవుడకు దేవదూత ఏ ముద్రను గురించి అయితే ఇక్కడ మాట్లాడుతున్నారో ఆ ముద్ర కలిగినటువంటి వారు దేవుని యొక్క తీర్పులో నుండి తప్పింపబడతారు. ఆ ముద్ర కలిగినటువంటి వారు దేవుని యొక్క ఉగ్రతలో నుండి తప్పింపబడతారు. భవిష్యత్తులో అంటే రాబోయేటువంటి కాలంలో ఏ తీర్పులైతే భూమి మీదకి రాబోతున్నాయో, ఏ ఉగ్రతనైతే కుమ్మరించబోతూ ఉన్నాడో ఆ ఉగ్రత నుంచి ఎవరు తప్పించుకుంటారు?
ఆ ఉగ్రత నుంచి ఎవరు తప్పించుకుంటారు అంటే ఎవరైతే ఆ యొక్క ఇక్కడ దేవదూత మాట్లాడుతుందో ఆ ముద్ర కలిగినటువంటి వారు, దేవుని ముద్ర కలిగినటువంటి వారు మాత్రమే రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించుకుంటారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే చాలా మంది చెప్పినటువంటి మాటలు, చాలా మంది ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఒక నమ్మకము, విశ్వాసము, ఒక బోధ ఏమిటి అంటే ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి తీర్పులన్నీ, ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు ఏ ఏ తీర్పుల గురించి చెప్పాడో, దేవుడు ఏ ఉగ్రతనైతే లోకం మీదకి పంపింపబోతూ ఉన్నాడో ఆ తీర్పులు, ఆ ఉగ్రతలన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే సంఘము ఎత్తబడిన తర్వాత 7 ఏళ్లు శ్రమకాలం ఉంటుంది. ఆ శ్రమకాలములో ఈ యొక్క ఉగ్రత కుమ్మరింపబడతది అని చాలా మంది చెప్పటం, చాలా మంది విశ్వాసులైనటువంటి వారిలో అదే నమ్మకం ఉండటం మరి మనం చూస్తూ ఉన్నాం. కానీ వాస్తవంగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ ప్రకటన గ్రంథములో దేవుడు ఏ తీర్పుల గురించి అయితే మాట్లాడుతున్నాడో, ఏ ఉగ్రతను గురించి అయితే మాట్లాడుతున్నాడో అదేదో కొత్తగా వచ్చేటువంటివి కాదండి. సొలొమోను చెప్పినటువంటి రీతిగా సొలొమోను ఏమని చెప్తున్నాడు ప్రసంగి గ్రంథంలో, భూమి కింద నూతనమైనది ఏది కూడా లేనే లేదు. ఇంతకుముందు జరిగిందే ఇప్పుడు జరగబోతుంది, ఇంతకుముందు జరిగింది ఇప్పుడు జరగబోతుంది. అంటే ప్రకటన గ్రంథంలో జరగబోతున్నటువంటి సంగతులు అంటే అదే రకంగా జరగకపోవచ్చు, కానీ మరికొద్ది మార్పులు అందులో ఉండి ఉండవచ్చేమో. కానీ ఒకప్పుడు జరిగింది ఇప్పుడు జరగబోతున్నది. ఒకప్పుడు జరిగింది అంటే ఎక్కడ జరిగింది? ఎక్కడైనా జరిగినటువంటి ఆనవాలు ఉన్నాయా మనకి? చరిత్రలో ఉన్నటువంటి ఆనవాలు అయితే మనకు తెలియదు, ఎందుకంటే చరిత్రను మనం చదువుకున్న వారం కాదు. చరిత్రలో సంగతులు కాదు, బైబిల్లో ఎప్పుడన్నా జరిగినాయా? దేవుడు చెప్పినటువంటి ఈ సంగతులు ఎప్పుడన్నా చరిత్రలో ఇంతకు ముందు జరిగినాయా అని మనం ఆలోచన చేస్తే జరిగినాయండి. ఎక్కడ జరిగినాయి? ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఆ ఇశ్రాయేల్ అయినటువంటి వారిని ఐగుప్తీయులు బాధ పెడుతున్నప్పుడు, ఆ ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారి నిమిత్తము మోషేను వారి దగ్గరికి పంపించాడు. మోషే వారి దగ్గరకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలకు శ్రమలు ఎక్కువైనయా తక్కువైనయా? ఎక్కువైనయి. మోషే వచ్చిన తర్వాత ఇశ్రాయేలుకు శ్రమలు ఎక్కువైనయి. మోషే ఐగుప్తు దేశంలో సూచక్రియలు చేస్తూ ఐగుప్తు దేశంలో దేవుని యొక్క శక్తిని కనబర్చుచున్నప్పుడు సాతాను చేత ప్రేరేపింపబడుతున్నటువంటి ఐగుప్తు దేశం ఏం చేసింది? ఇశ్రాయేలీలకు మరింత శ్రమలను కలగచేసింది. ఆ శ్రమలను కలగచేస్తున్నప్పుడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇశ్రాయేలీలు అందరూ కూడా సపరేట్ చేయబడ్డారు. వాళ్ళందరూ కూడా గోషెను ప్రాంతంలో, ఐగుప్తు దేశంలో గోషెన్ అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. దేవుడు ఆ దేశానికి తీర్పు తీర్చబోతున్నాడు. దేవుడు తీర్పు తీర్చుతున్నప్పుడు ఆ దేశం మీదకి మరి దేవుడి యొక్క ఉగ్రత కుమ్మరింపబడుతున్నప్పుడు మరి ఆ ఉగ్రత వలన అక్కడ ఉన్నటువంటి పశువులు చనిపోవటం, మరి వడగండ్లు పడటం, ఆ దేశం అంతా చీకటిమయమైపోవటం, ఈగలు ఆ దేశం మీదకి రావటం, పేలు ఆ దేశం మీదకి రావటం, ఆ దేశంలో నీరంతా రక్తంగా మారిపోవటం, మరి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రథమ సంతానము, ఆ ఐగుప్తు దేశపు రాజు మొదలుకొని ఆ దేశంలో ఉన్నటువంటి దరిద్రుడి వరకు కూడా అందరి ఇంటిలో కూడా పెద్ద కుమారులు ఎవరైతే జ్యేష్ఠ సంతానం ఎవరై ఉంటారో వాళ్ళందరూ కూడా చనిపోవటం జరిగింది. కానీ అదే సందర్భంలో అదే దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు మాత్రం ఈ శ్రమలు రాలేదన్నటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఇశ్రాయేలు గోషెను దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల యొక్క ప్రథమ సంతానము చనిపోలేదు, వాళ్ల మీద వడగండ్లు కుమ్మరింపబడలేదు, వాళ్ల మీదకి ఈ యొక్క చీకటి రాలేదు, వారి మీదకి ఈగలు గాని ఈ పేలు గాని వారి యొక్క పశువులు చనిపోవటం గాని జరగలేదు అన్నటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. అయితే ఇశ్రాయేలీలకు శ్రమలు ఉన్నాయి. ఎవరి వలన శ్రమలు ఉన్నాయి? ఐగుప్తు వలన ఇశ్రాయేలీలకు శ్రమలు. ఐగుప్తీయులు ఇశ్రాయేలును శ్రమ పెట్టినందుకు ఐగుప్తీయులకు దేవుడు తీర్పు తీర్చాడు. ఐగుప్తీయుల మీద దేవుడు తన ఉగ్రతను కుమ్మరించాడు. ఇది అర్థమైతే ఈ రోజు కూడా అదే జరగబోతుందండి. ఈ రోజు కూడా అదే జరగబోతుంది. ఈ రోజు సంఘానికి శ్రమలు వస్తున్నాయి. సంఘము లోకము చేత అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోబోతుంది. రానున్నటువంటి కాలంలో లోకము వలన సంఘానికి శ్రమ, ఆ లోకము వలన కలిగేటువంటి శ్రమల కాలంలో సంఘము నిలబడి ఉండాలి, సంఘము ఓర్చుకోవాలి, సంఘము సహించాలి, సంఘము భరించాలి. అలా భరించినటువంటి సంఘమును బట్టి దేవుడు ఈ సంఘాన్ని బాధ పెడుతున్నందుకు, దేవుని పిల్లలైనటువంటి వారిని బాధ పెడుతున్నందుకు ఈ లోకానికి దేవుడు ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. లోకము మీద దేవుడు తన ఉగ్రతను కుమ్మరించబోతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి ఏ శ్రమ అయినా అది
దేవుని పిల్లలకు ఉండదు కానీ లోకములో ఉన్నటువంటి వారికి ఉంటది. అయితే లోకము నుంచి సంఘానికి శ్రమ ఉంటది. ఇదండి సీక్వెన్స్. లోకము వలన సంఘానికి శ్రమ, దేవుని వలన లోకానికి శ్రమ. అయితే సంఘము శ్రమల్లో నిలబడాలి. అయితే అవిశ్వాసులైనటువంటి వారు ఆ శ్రమల కాలంలో మారు మనసు పొందితే సరి, మారు మనసు పొందకపోతే దేవుని యొక్క ఉగ్రతలో మరి బలి అయిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ కూడా అదే చూస్తూ ఉన్నాం మనం. ఇక్కడ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా లోకంలో ఎవరికి శ్రమ, ఎవరి మీద దేవుని యొక్క ఉగ్రత కుమ్మరింపబడుతుంది, ఎవరికి దేవుడు తీర్పు తీరుస్తాడు అంటే దేవుని యొక్క పిల్లలకు కాదు. దేవుని పిల్లలంటే మరలా అందరూ చర్చికి వెళ్లే వాళ్ళందరూ అనుకోవద్దండి, బాప్తిసం పొందినటువంటి వారందరూ అనుకోవద్దు. ఎవరికి అయితే దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో, చెప్పాం కదండి ఎఫెసీ సంఘంలో ఏమన్నాడు, మొదటి ప్రేమను కొనసాగించమన్నాడు. మిగిలిన సంఘాల్లో బోధ విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు. తుయ్యతర సంఘంలో నీవు పేరుకు మాత్రమే బ్రతుకుతున్నావు కానీ నీవు చచ్చావు, జాగరూకుడవై మేలుకొని నీ మొదటి క్రియలు కొనసాగించమని చెప్తూ ఉన్నాడు. లౌకిక సంఘంలో అయితే ఇంకా మాట్లాడటానికి ఏమీ లేదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్లిపోయినప్పటికీ కూడా అక్కడ కూడా ఏమంటున్నాడు, మారు మనసు పొందమంటున్నాడు. ఈ రీతిగా ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే దేవుని తట్టు తిరుగుతారో, ఎవరైతే తమ భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటారో అట్టి వారికి ఈ శ్రమల వలన ఎటువంటి హాని జరగదు, ఎటువంటి ఉగ్రత వారి మీద కొమ్మరింపబడదు అనేటువంటి విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు. కానీ అదే పరిస్థితిలో లోకం వల్ల శ్రమ ఉంటది. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఈ సూర్యోదయపు దిక్కు నుండి వచ్చినటువంటి దేవదూత ఏమని చెప్పిందండి, మా దేవుని దాసులను వారి నొసళ్ళు యందు ముద్రించి వరకు. నొసళ్ళు అంటే ఇదండి. నొసళ్ళు అంటే అర్థం ఏంటో తెలుసా? నొసళ్ళు అంటే ఆలోచనలు అని అర్థం. నొసళ్ళు అంటే ఇక్కడ ముద్రించడం అని కాదు. అది దేవుని ముద్ర అనేటువంటిది అదేదో కంటికి కనిపించే శారీరక సంబంధమైన ముద్రలు కానే కాదు. ఆ ముద్ర హృదయ సంబంధమైనటువంటిది. ఆ ముద్ర ఏమిటి చూద్దామండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనాలను మనం చూసినట్లయితే ఆ ముద్ర ఏంటో మనకు అర్థమవుతుంది, చాలా చక్కగా అర్థమవుతుంది. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ఏమయ్యారు, ముద్రింపబడితిరి. దేని చేత ముద్రింపబడ్డారు? వాగ్దానము చేయబడిన ఆత్మ. ఏమిటి ఆత్మ? పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడతాం. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడతారో, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతలో పాలిభాగస్తులు కారు. వారి మీదకి దేవుని ఉగ్రత రాదు, వారి మీదకి దేవుని తీర్పులు రావు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని పిల్లలై ఉంటారు, దేవుని కుమారులై ఉంటారు, దేవుని కుమార్తెలై ఉంటారు. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. కాబట్టి దేవుని సన్నిధికి వెళుతున్నాము, ఆదివారం సన్నిధికి వెళుతున్నాము, బాప్తిసం పొందాము అనుకుంటే కుదరదండి. ఏం చేయాలా? దేవుడిచ్చేటువంటి ఆ వరము, ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనం పొందాలి. పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు ఎలాగుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే రోమాపత్రిక 8వ అధ్యాయంలో మీరు చదవండి. ఆత్మ సంబంధులు, శరీర సంబంధుల గురించి చాలా చాలా చక్కగా రాయబడి ఉన్నది. ఆత్మ సంబంధులు అంటే ఆత్మ మూలంగా పుట్టిన వారు, ఆత్మ చేత ముద్రింపబడిన వారు. నికోదేముతో చెప్పినట్లుగా నూతనముగా జన్మించినటువంటి వారు, ఆత్మ మూలముగా జన్మించినటువంటి వారు ఆత్మ సంబంధమైన సంగతులు యందు లక్ష్యం ఉంచుతారు. అలా కానటువంటి వారు దేని యందు లక్ష్యం ఉంచుతారు? శరీర సంబంధమైన సంగతుల యందు లక్ష్యం ఉంచుతారు. మన విశ్వాసం ఎప్పుడు పరీక్షింపబడుతుంది అంటే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు ఆరాధికుడు కాదండి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే దేవుణ్ణి ఆరాధించేవాడు, ప్రతికూల పరిస్థితుల్లో దేవుణ్ణి వెంబడించేవాడు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండేవాడే దేవుని దృష్టిలో నిజమైనటువంటి ఆరాధికుడు. అన్ని నాకు బాగున్నప్పుడు ఎవరైనా చేస్తారండి. యోబు యొక్క జీవితంలో కూడా జరిగింది అదేనండి. యోబు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని ఎలా ఆరాధించారో, యోబు యొక్క జీవితంలో పరిస్థితులు ప్రతికూలమైన అలానే ఆరాధించాడండి. కాబట్టి ఇక్కడ దేవుని ముద్ర చేత ముద్రింపబడ్డా లేదా అనేటువంటి సంగతి ఎలా తెలుస్తుంది అంటే వారి యొక్క క్రియలు వారిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాయి.
ఆత్మ మూలంగా ముద్రింపబడిన వారు, ఆత్మ మూలంగా జన్మించినటువంటి వారిలో ఏముంటాయండి? ఆత్మ ఫలములు ఉంటాయి. ఆత్మ ఫలం ఏదనగా గలతీ పత్రికలో రాయబడినటువంటి సంగతులు. అర్థమవుతుందండి. కాబట్టి ఆత్మ మూలంగా జన్మించటం అంటే ఆత్మ సంబంధమైన ఫలములు ఉండటం. ఈ ఆత్మ సంబంధమైన ఫలములు ఉన్న వాళ్ళు ఆత్మ మూలంగా జన్మించిన వారు, ఆత్మచేత ముద్రింపబడిన వారు. అలా ఆత్మచేత ముద్రింపబడినటువంటి వారి సంఖ్యను ఇక్కడ దేవుడు మనకిచ్చాడు. ఇశ్రాయేలీలలో లెక్కించినప్పుడు ఎంతమంది కనబడ్డారట? 1,44,000 మంది కనబడ్డారంట. అనిజనుల్లోకి వెళ్ళినప్పుడు అనిజనుల్లో నుంచి లెక్కించినప్పుడు ఎంతమంది కనబడ్డారంట? అక్కడ రాయబడినటువంటి మాట చూస్తే 10వ వచనంలో 9వ వచనం, 7వ అధ్యాయము 9వ వచనం, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపలేనంత విస్తారమైనటువంటి జనము పరలోకంలో కనబడిందంట. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? అన్ని జనుల్లో నుంచి వచ్చారు. ఇశ్రాయేల్లో నుంచి లెక్కింపబడినటువంటి వారు 5వ వచనం, 4వ వచనంలో, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేల్ గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. అంటే 1,44,000 మంది అంటే కేవలం అంకెను తీసుకోవద్దు, కానీ అక్కడ ఒక పరిమితి ఉన్నది. కానీ అనిజనులో నుంచి వచ్చినటువంటి వారి యొక్క సంఖ్య చూస్తే అక్కడ ఒక పరిమితి అనేది లేదు. అంత విస్తారముగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని విశ్వసించి తమ యొక్క జీవితాలను దిద్దుకొని మారు మనసు పొంది మరి పరలోక రాజ్యము కొరకు తమను తాము త్యాగం చేసుకున్నారు. అందుకని కిందకు వెళ్ళినప్పుడు అంటూ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 11-12, దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలిచి ఉండరి. వారు సింహాసనం ఎదుట సాగిలపడి ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతా స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. పెద్దలలో ఒకడు, అనగా ఆ యొక్క దేవదూతల్లో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చితురని నన్ను అడిగిన. అందుకు నేను, అయ్యా నీకే తెలియనని అనగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు, గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఎవరండి వీళ్ళు? మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఇంతకుముందు మనం విన్నాం, లోకాన్ని వలన సంఘానికి శ్రమ ఉంటది. లోకానికి దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. అందుచేతనే లోకం మీదకి దేవుడు తన ఉగ్రతను కుమ్మరించబోతూ ఉన్నాడు. మరి ఈ దర్శనాన్ని చూస్తున్నటువంటి యోహాను అక్కడ ఉన్నటువంటి పెద్దలను అడుగుతున్నారు, ఎవరు వీళ్ళు? ఇంతమంది వస్తున్నారు విస్తారంగా, ఎవరును కూడా లెక్కించలేనటువంటి ఇంతమంది వస్తున్నారు అంటే వీళ్ళందరూ కూడా మహాశ్రమల నుంచి వచ్చారు. ఆ శ్రమల కాలంలో వాళ్ళు ఏం చేశారు? తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తములో ఉదుకుకొని వాటిని ఏం చేసుకున్నారు? వస్త్రాలు అనగా క్రియలు. వారి యొక్క క్రియలను దేవుని ఎదుట సరైనదిగా ఉంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ రీతిగా ఉంచుకోవటం వలన వారు దేవుని ఆత్మచేత ముద్రింపబడ్డారు. అలా ముద్రింపబడినటువంటి వారి యొక్క సంఖ్య పరలోకంలో చూసినప్పుడు లెక్కలేనంతగా ఉన్నది. మరి ఈ రీతిగా పరలోకంలో చేరినటువంటి వారు ఎవరైనా కానీ వాళ్ళు మహాశ్రమల నుంచి వచ్చారన్న సంగతిని మరిచిపోవద్దు. కాబట్టి మాటలు వింటున్నటువంటి వారు ఎవరైనా కానీ భక్తి జీవితంలో శ్రమలు ఉంటే ఆ శ్రమలకు కృంగిపోవద్దు, ఆ శ్రమలకు వెనుదిరిగిపోవద్దు. క్రైస్తవుడిగా పరలోకంలోకి చేరే ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమ ఉన్నదనే సంగతిని మర్చిపోవద్దు. అయితే అది విశ్వాసాన్ని బట్టే కలిగే శ్రమ అయి ఉండాలి. దేవుని వెంబడించటం వలన నీకు కలిగిన శ్రమ అయితే నిన్నేం చేయమంటున్నాడు తెలుసా? ఆనందించి సంతోషించండి. ఎందుకంటే నీకు కలిగినటువంటి శ్రమను బట్టి, దేవుని నామము నిమిత్తము నీవు శ్రమ పడుతున్నప్పుడు ఆ శ్రమను బట్టి దేవుడు పరలోకంలో నీకు ఫలమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి పరలోకంలో దేవుడు నీకు సిద్ధపరుస్తున్నటువంటి ఆ ఫలమును బట్టి భూమి మీద నీ విశ్వాస జీవితంలో నీ విశ్వాసమును బట్టి నీకు ఎదురవుతున్నటువంటి శ్రమలలో నీవేం చేయాలి అంటే ఆనందించాలే తప్ప ఆ శ్రమలో కృంగిపోకూడదు. ఆత్మ సంబంధి అయిన వాడు చేయవలసిన పని, ఆత్మచేత ముద్రింపబడినటువంటి వాడు చేయవలసిన పని ఏమిటంటే శ్రమలలో ఆనందించటం. ఎందుకంటే ఈ శ్రమల వలన దేవుడు నాకు బహుమానాన్ని పరలోకంలో సిద్ధపరుస్తూ ఉన్నాడు.